మంత్రి నారాయణ అమరావతిలో పర్యటించారు. కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్, శాఖమూరు రిజర్వాయర్ పనులను పరిశీలించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన 4000 ఇండ్లు పూర్తి చేస్తామన్నారు. కాలువలు ఎలా ఉండాలన్న దానిపై నెదర్లాండ్స్ డిజైన్ ఇచ్చిందన్నారు ఆయన. కాలువలు, రిజర్వాయర్లు వచ్చే ఏడాది అక్టోబర్కి పూర్తవుతాయన్నారు. వర్షాల వల్ల పనులు కొంత ఆలస్యం అయ్యాయని అన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతిలో పనులు జరగడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు 4000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర. నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో. రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగు చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది.